మన గుడ్ మార్నింగ్ ధర్మవరంలో అంతగా చేస్తే మన పడాల్సింది ఏంది, నిందలు తప్ప వేరేది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. నేను గుడ్ మార్నింగ్ ధర్మంలో సందూరంలో తీసినప్పుడు అంతా కబ్జాలు చేస్తానని చెప్పి 2 ఏళ్ళు అయింది. నువ్వు తిరిగినావు, మీటింగ్లు పెట్టినారు, ప్రతిదీ కలెక్టర్ ఆఫీస్కి. 2 సంవత్సరాల్లో ఏ సందులో ఏడ కబ్జా చేసిన ఒకటన్నా చూపించినారు. మనకు మంచి జరగబోగా దరిద్రం ఈ కూతులన్నీ ఈ గాడిదలతో పడాల్సిన పరిస్థితి. మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో ఉండే భక్తి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అది కేతి రెడ్డి 3.0లో చూపించబోతున్నాం. అది ఎందుకంటే నాకేమి పెద్ద మోజులు గీజులు అన్నీ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ మీద అంతా. అదైతే నెక్స్ట్ కేవలం ఎమ్మెల్యే కావాలనుకునేది కేవలం దానికోసమే తప్ప ఇంకా వేరేది ఏ కారణము లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం 2.0తో కొన్ని సర్దుకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, గోడ వంగింది కదా అని మనం అట్లే వదిలేసినాం అనుకో, పడుతుంది మీదే. దాన్ని సరిగా చేసి ప్లాస్టరింగ్ చేసి నీట్గా కడితేనే 10 కాలాలు భద్రంగా ఉంటుంది. అది నేను భద్రపరిచే బాధ్యత నాది. అది ఎట్లా భద్రపరుస్తానో, కాంక్రీట్ వేస్తానా లేకుంటే ఇంకోటి వేస్తానో మీరు వచ్చే 3 సంవత్సరాల తర్వాత చూడండి. ఎందుకంటే మనకంతా జనవరి లెక్కే. మనము వైద్యము ప్రతి చోట మెడికల్ ఉండాలని మందు షాప్ అంటే వీళ్ళు ఆ విధంగా అనుకున్నారు. మనం ఈ మందుల షాప్ పెడితే వాళ్ళు ఆ మందుల షాప్ పెట్టాలా, మీరు విలేజ్ క్లినిక్లు వెళ్తే మేము బెల్ట్ షాపులు పెడతామని పాపం. దీనికి ఎందుకంటే మనకంతా బలహీనత. ఈ మందుకు తగ్గుతుందో లేదో నొప్పులు తెలియదు, కానీ మనం పెట్టిన దానికి ఈ మందుకి అయితే నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు.